హే గాయ్. గేసు వేసు కాదు, మాకు అర్థమయ్యేలేడు. ఓకే కూల్. మళ్ళీ మొదలెట్టాడు. ఆగహే, అక్కడికే వస్తున్నాను. ఎవడైడు అనుకుంటున్నారా? మనమే. ఈ కథ మందే, అంటే ఇంకో ఇద్దరిది కూడా లేండి. విషయానికి వస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ ఏడ్చింది. ఏ ఉంది బాస్, మా కథ కూడా మాటల నుంచి ముచ్చట్లు, గిఫ్ట్ నుంచి గొడవల వరకు ఎదిగి క్యారింగ్ నుంచి కన్ఫ్యూజన్లోకి పడిపోయింది. ఇంకోటికి దెబ్బడిపోయింది. నేనున్నాను కదా. ఏహే, ఏదో అన్నాలేవే. చూసారా, కనీసం పాటలు పాడుకునే స్వాతంత్రం కూడా లేదు. పిల్ల పొట్టిదే కానీ టార్చర్ మాత్రం గట్టిగా ఉంటుంది. నువ్వు గేమ్స్ ఆడడం కోసం ఎక్కడి దాకా వచ్చావా? ఇంట్లో కూడా ఆడుకోవచ్చు కదా. సర్లే చెప్పు. నువ్వు చాలా మారిపోయావు, ఇదివరకు అట్లాగా లేవు. బైక్ మీద వచ్చేటప్పుడేమో సాంగ్స్ వింటున్నావు, ఇక్కడేమో గేమ్స్ ఆడుతున్నావు. భయ్యా ఇంకెంతసేపు భయ్యా? సారీ సార్, వెంటనే తీసుకొస్తా. అసలు కనీసం నేను చెప్పేది కూడా పట్టించుకోవా నువ్వు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను పాటలు విన్న ప్రాబ్లం, ఇక్కడ గేమ్స్ ఆడుకున్న ప్రాబ్లం. తీసేసుకో నీ తొక్కలో అయిపోయాడు. నువ్వు అడిగేవానేనా ఇక్కడికి వచ్చావు? మళ్ళీ ఏదో గొడవ ఏంటి? అసలు ఇదంతా కాదు, నేను నీకు కావాలా వద్దా నాకు చెప్పు. సరే, మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. నేను రోజు బండి మీద తిప్పడం, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళడం, ఇది తప్ప నాకు ఇంకేం పర్లేదా? నేను లైఫ్లో ఇంకేం సాధించక్కర్లేదా? నేనేం నీకు అడ్డుగా లేను కదరా. అలా కాదు. సరే, నేను యూఎస్ వెళ్తున్నా ఒక 3 monthsలో. యూఎస్ఆ? కనీసం నాకు చెప్పని కూడా చెప్పవా? నేను మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి చిరాకని తెలుసు కదా నీకు. అవును, యూఎస్ వెళ్తున్నాను. నాకు అక్కతో నచ్చేస్తుందని, నీకు ఇక్కడ నచ్చేస్తాడని రోజు గొడవ పడుతూ కూర్చోక్కర్లేదు. అయినా కుదిరితే పెళ్ళి అవుతుంది, లేకపోతే లేదు, అంతే కదా. అయినా 20 years కూడా లేవు నీకు, అప్పుడే పిల్లలు కావాలి, స్పెసిఫిక్గా అమ్మాయి కావాలి. ఎక్కడో ప్యారడైస్లో కాదే, ప్రాక్టికల్గా ఆలోచించు. ఇట్స్ నాట్ ప్రాక్టికాలిటీ, దీన్ని పర్వర్ట్నెస్ అంటారు. నేను ఇప్పటికే చాలా రోజులు భరించాను, ఇంకా నా వల్ల కాదు. భయ్యా एक कॉफी देना. गर्ल्स so difficult to understand. చాలా ఎక్కువ చేశాడు కదా. ఇంతకీ వీడి పేరేంటంటే? మాకు లేదు కానీ ఈడికి మాత్రం ఇంట్రడక్షన్. సర్లే, నెక్స్ట్ ఏమైందంటే, వీడేంటి ఇలా చేశాడు? ఎంతలా నమ్మాను వీడిని. నేను ఇంక వీడి గురించి ఆలోచించకూడదు. నా అబ్బాయిలందరూ ఇంతే. ఎవడ్రా అది? చూసుకోలేవా నువ్వు? మీ అబ్బాయిలందరూ ఇంతేనా? అసలు ఒక అమ్మాయి కనిపిస్తే చాలు ఏడిపిద్దాం తీసేద్దామనే చూస్తుంటారు. ఏయ్, ఐమ్ సో సారీ, ప్లీజ్ డోంట్ మైండ్. నేనైతే ఫ్రస్ట్రేషన్లో అనేసాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మీరు పార్కింగ్లో ఉండగా నేనే వచ్చి కుదిసాను. ఐ ఫీల్ సో గిల్టీ, ఐఎమ్ సో. ఇట్స్ ఓకే అండి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నిన్న కాఫీ షాప్లో చూసాను. ఐ రియలీ ఫీల్ సో గిల్టీ. సారీ. సారీ కాదు, ట్రీట్ కావాలి. మీరు ట్రీట్ అడిగిన పద్ధతి నాకు నచ్చింది. నచ్చిందా? దీనికి బ్రేకప్తో మైండ్ దొబ్బినట్టు. నాకే తేడా కొట్టింది. సర్లే, ఫ్లోలో ఫాలో అయిపోదాం. ఐ హోప్ రేపు నేను తీసుకెళ్లే సబ్బే కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే. ఫోర్ ఇయర్స్గా హ్యాపీగా ఉన్నాం. ఈ మాత్రం గొడవకి వీడిని ఇగ్నోర్ చేయడం కరెక్టా కాదా? తలా వద్దా? అయినా ఏం అక్కర్లేదు, వాడు నన్ను వదిలేసి యూఎస్ వెళ్ళిపోతున్నాడు.
ఇదిగోండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐఎమ్ సారీ అబౌట్ యెస్టర్డే. నిన్న అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఇట్స్ ఓకే అండి, అయిపోయింది కదా, వదిలేయండి. మనసే గువై ఎగిసే నమ్మో చెలిని మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా. Do you have any girlfriend? రిలేషన్ అంటే ఒక కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏదేమైనా సరే కలిసి ఉండాలన్నది నా ఫీలింగ్. అండ్ ఇప్పటివరకు అలాంటి అమ్మాయి నేను కలవలేదు. కుదిరితే పెళ్ళి అవుతుంది, లేకపోతే లేదు, అంతే కదా. ఫోన్ అబ్బా, వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు? ఏమైంది? యాక్చువల్లీ ప్రతి విషయానికి ఆది మీద డిపెండ్ అవ్వడం చాలా అలవాటు అయిపోయింది. నేను మా ఫాదర్ మీద కంటే కూడా ఆది మీద ఎక్కువ డిపెండ్ అయ్యాను. రేపు టెంపుల్కి వెళ్ళాలి, మొక్కుంది. ఏం చేస్తానో ఏంటో అర్థం కావట్లేదు. మీరేమనుకుంటే నేను ఒక విషయం చెప్తాను. మీరు తన గురించి ఎంత ఆలోచిస్తే అంత బాధపడతారు. మర్చిపోవని నేను చెప్పను, కానీ ట్రై చేయండి. అండ్ టెంపుల్ విషయం అంటారా, మీకేం అబ్జెక్షన్ లేకపోతే నేను తీసుకెళ్తాను. తీసుకెళ్తావురా? తీసుకెళ్తావు, దొరికిందే ఛాన్సు, ఎందుకు వదులుకుంటావు? సో స్వీట్. మరి నాకు ఇదిగో. బొమ్మను చూస్తే కానీ గుర్తురావా? సర్లే, ఏదోటి కానీ. ఈ టేబుల్ ఎవడరా బాబు ఫోన్? హాయ్ జగన్, చెప్పు. హే, రేపు గుడికి ఏ టైంకి వెళ్దాం? అంతే చాలు. అప్పుడే అటువైపుగా వెళుతున్న నేను వారిద్దరినీ గుడి సాంగ్ ఆఫ్ స్వామి మాట్లాడుతున్నాం కదా. అప్పుడే అటువైపుగా వెళుతున్న నేను వారిద్దరినీ గుడిలోకి వెళ్ళడం చూసి కంగుతున్నాను. నాలోని అగ్నిపర్వతాలు బద్దలయ్యి కోపంతో ఊగిపోయాను. సిద్ధంగా ఉన్న అతగాడిని చూశాను. ఈ గొట్టంగాడితో మనకెందుకు? హే మైథిలి. హాయ్ జగన్, ఏం చేస్తున్నావు? నేనేదో మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటున్నాను. ఓ, సో బిజీయా? నీకోసం ఇప్పుడు బిజీ కాదే. యాక్చువల్లీ నేను కొంచెం మాట్లాడాలి మీతోటి. రేపు కలుద్దామా? నేనేమనుకుంటున్నాను, తను కూడా అదే అనుకుంటుందా? హే, ఉన్నావా? కలుద్దాం కలుద్దాం. సో ఎక్కడ కలుద్దాం? సర్ప్రైజ్. వాట్? హలో, హలో, నువ్వు అసలు అలాంటి పిచ్చి పనులేం చేయకు. మరేం చేయమంటావు నన్ను? అంత చిన్న విషయానికి ఇంత గొడవ చేస్తావు నువ్వు. అప్పుడే ఎవరికో క్లోజ్ కూడా అయిపోయావు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, చచ్చిపోతాను. నేను వస్తున్నాను, ఆగు. ఎక్కడికి? అది నీడ్స్ మీ. హలో, నా బంగారాన్ని తిట్టుకుంటున్నారా? అసలు ఏమైందో కొంచెం వెనక్కి వెళ్ళి చూద్దాం. హాయ్ పద్దు, ఎలా ఉన్నావు? యాక్చువల్గా మా నాన్న జాబ్ పోయిందే, డబ్బులకి ఇబ్బందిగా ఉంది. అయ్యో అవునా? ఆదితో మాట్లాడి నాకేమైనా జాబ్ ట్రై చేయగలవా? వాడి గురించి మాత్రం నా దగ్గర మాట్లాడకి ప్లీజ్. అయ్యో, వాడి మీద కోపం దీని మీద చూపించానే. ఒకసారి జగన్ అడిగి చూస్తే. హాయ్ జగన్, ఏం చేస్తున్నావు? గర్ల్స్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇదే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు.
చెప్పే కదా మా ఇద్దరు కన్ఫ్యూజన్ కి ఈడికి అడిపోయింది. నీకేం కట్టడం కోసం ఎక్కడ దాకా వచ్చావా? ఇంట్లో కూడా ఆడుకోవచ్చు కదా. అసలు ఇదంతా కాదు. నీకు కావాలా వద్దా? కావాలా వద్దా? కావాలా వద్దా? నువ్వు చాలా మారిపోయావు. గర్ల్స్ సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్. హాయ్ జగన్. సాంగ్ ఆఫ్ స్వామి మాట్లాడుతున్నాం కదా. ఎవడ్రా అది? నా అబ్బాయిలందరూ ఇంతే. చూసుకోలేవా నువ్వు? మీ అబ్బాయిలందరూ ఇంతేనా? మీరు ట్రీట్ అడిగిన పద్ధతి నాకు నచ్చింది. నచ్చిందా? కరెక్టా కాదా? సో డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇదే బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. సో స్వీట్. మరి నాకు